చీర ఎలా ఉంది? చీర మంచిగా ఉందమ్మా, బాగుంది చీర. ఎంత రేటు? ఎంత ఉంటుండొచ్చో మీరు గెస్ చేయండి. ఆ చీర 500 కంటే ఎక్కువే ఉండదమ్మా. 500? ఒక్కసారి మళ్ళీ చూడండి ఈ చీరని సరిగ్గా మీరు. ఎన్నిసార్లు చూసినా అంతే అమ్మా, ఇది బతుకమ్మ చీర లాగానే ఉంది. ఎన్నిసార్లు చూసినా అంతే అమ్మా, ఇది బతుకమ్మ చీర లాగానే ఉంది. నేను కూడా అదే అనుకున్నా అత్తయ్య. నా పుట్టినరోజుకి సతీష్ ఈ చీర తెస్తే ఎంత ఉంటుంది అనుకున్నా. ఇదా అంతే, మీరు చెప్పినట్టే ఉండొచ్చులే. ఒకసారి ఏమన్నా చూస్తా. ఇవ్వండి అత్తయ్య, చూడండి. ఇందాక సరిగా చూడలేదమ్మా, డిజైన్ బాగుంది కదా, చీర బాగుంది. చీర మా కొడుకు మంచి చీర తీసుకొచ్చిండు. ఇది 5,000 కాదు, 10,000 ఉంటుంది ఈ చీర. ఇది ఏనత్తయ్య 5,000 చీర కదా, నేను జాగ్రత్తగా దాచుకుంటా సరేనా? అమ్మా పోతున్నా. చినిగింది, నేనైతే కట్టుకోలేను. మరి నువ్వేమైనా కట్టుకుంటావా? కట్టుకుంటా. సరే. ఈ చీర కూడా చినిగింది కదా, కవితమ్మకి ఇచ్చేద్దాం. అమ్మా పని అయిపోయిందమ్మా. ఒక్క నిమిషం ఉండు. ఈ చీర కూడా ఇగో ఇక్కడ చినిగింది. ఇది కూడా నాకు పనికిరాదు, ఇక నువ్వే కట్టుకోయి. సరేనమ్మా. ఫంక్షన్కి వెళ్తున్నావు అమ్మా? అవునమ్మా, ఇవాళ ఒక బర్త్డే ఫంక్షన్ ఉంది. అయితే దానికి చీర ఎట్లుంటుందా అని చూస్తున్నా. చీర బాగుందమ్మా. కనీకేస్తున్నావా అమ్మా? ఈ చీర కూడా చినిగింది కదా, నేనైతే కట్టుకోలేను. మరి నువ్వేమైనా కట్టుకుంటావా? ఇది చూడు ఎంత బాగుందో. నిజంగా ఇంత బాగున్నాయండి? బాగున్నాయి కదా, బుక్ చేయాలా మరి? సాయంత్రం కల్లా వచ్చేస్తాయి. ఏంటి ఇప్పుడు బుక్ చేస్తే సాయంత్రం వచ్చేస్తుందా? మరి బుక్ చేయాలా? ఇప్పుడు బుక్ చేస్తే సాయంత్రం వస్తుందా? నీకేమి ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏముంది, ఒకవేళ నచ్చకపోతే రేపు మార్నింగ్ రిటర్న్ పెట్టేయచ్చు. ఇది ఇప్పుడు ఇబ్బంది అయితే నెక్స్ట్ రిటర్న్ కూడా ఆప్షన్ ఉందా? మరి అట్లయితే ఓకే బుక్ చేసి మళ్ళీ సాయంత్రం వచ్చినాక కొట్టుకోకూడదు, సరేనా? కొట్టుకోవడం ఏంటి? నేను చెప్పింది బట్టల గురించి. ఏమైందమ్మా అట్లా కొడుతున్నావు? కొట్టాలనా ఇంకేమన్నా చేయాలనా? ఏమైందమ్మా అన్నను అట్లా కొడుతున్నావు నువ్వు? అంత పెద్ద తప్పు ఏం చేసిండమ్మా? ఏం చేసిండా? ఉండు, నేను ఒకటి చూపిస్తా, అందులో నీకేం కనబడ్డదో నువ్వు నాకు చెప్పు. ఓ మై గాడ్. ఇగో ఇలా నీకేం కనబడుతుంది? మంచి మంచి డ్రెస్సులు కనబడుతున్నాయమ్మా, ఇల్లేం కనబడుతున్నాయమ్మా. ఈసారికి ఏం కనబడ్డదో తెలుసా? అందులో డ్రెస్సులు కాదంట, డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు కనబడుతున్నారంట ఈయనకి. ఇప్పుడు బుక్ చేస్తే సాయంత్రం వచ్చేస్తుందా? ఈ ఆప్షన్ కూడా ఉందా మనకు? మళ్ళీ సాయంత్రం వచ్చినాక కొట్టుకోకూడదు. అవునా? ఇంకా 2 దెబ్బలు ఎక్కువ కొట్టామ్మా, తప్పేం లేదమ్మా. నాకు ఒక 2000 ఇవ్వవా? 2,000? ఒక్క రూపాయి కూడా లేదు. హలో కవిత, ఒకసారి రా అమ్మా. చెప్పమ్మా. 10,000 తగ్గేదే లేదమ్మా, అస్సలు తగ్గేదే లేదు. నేను సరేనమ్మా, నేను తర్వాత చేస్తుంది. సరే చెప్పమ్మా, ఏమో ఫోన్ చేసినావు? ఇప్పుడు మా ఇంట్లో ఏ పనికి ఎంతెంత తీసుకుంటావు చెప్పు. ఇల్లు ఉడవనికి తుడవనికి 3,000, బాసలు దోమనికి 3,000, బట్టలు వినడానికి 3,000, రావుల పీరియడ్ మొత్తం 10,000 ఇచ్చేయమ్మా. ఇల్లంతా నాదని లెక్కనే వేసేస్తా. సరే అమ్మా, ఏ సంగతి అనేది నేను నీకు రేపు చెప్తా. సరేనమ్మా, నా నెంబర్ ఉందిగా, ఫోన్ చేసేసేది. సరే మరి నెలకు 10,000 ఇచ్చి ఆమెతోనే పని చేయించుకో రోజు. తీసుకో, 2,000 కదా. 3, 2, 1. 2 రోజులు రారాదే, ఇంటికి ఉన్నట్టుంటది. వీలు చూసుకొని రారి. 2 రోజులు రారాదే, పిన్ని వాళ్ళని కూడా రమ్మన్నా నేను. మీరు కూడా వస్తే అయిపోతుంది కానీ. మరి రారి, పిల్లల వీలు తీసుకొని రా, పిల్లలకి ఇట్లా అందరినీ. సరేనా? సరే.
కవితమ్మా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళని రమ్మంటావు, వీళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళని రమ్మంటావు. ఏమైనా దావత్ చేస్తున్నావా మీ ఇంట్లో? అందులోనే అనుకోబట్టి ఇక్కడ అన్నదానం అవుతుంది, సోమవారం పక్క గల్లీలో అవుతుంది, మంగళవారం మీ ఇంటికాడ అవుతుంది, మంగళవారం మీ ఇంటికాడ అవుతుంది, 4వ రోజు మా ఇంటికాడ 2 రోజులు ఉంటారు పోతారు, 4వ రోజు మా ఇంటికాడ 2 రోజులు ఉంటారు పోతారు. అమ్మా ఎంత మంచి ఐడియా వేసినావు అసలు. మరి ఆలోచనట్టుంటే సంతోషంగా అమ్మ నాకు కూడా. సరేనే బాయ్, ఆఫీస్కి వెళ్ళొస్తా, లేట్ అవుతుంది. ఎప్పుడు ఆఫీసేనా? పిల్లని బయట తిప్పాలని తెలీదా? అరే దాందేముంది, దా. హ్యాపీనా? ఓకే వెళ్ళొస్తా మరి. అమ్మ పోతుందమ్మా. సరే కవిత. సరే పిన్ని, ఖచ్చితంగా వస్తా పెళ్ళికి. ఎందుకు రాను? ఆదివారమే కదా, ఇంట్లో అందరం ఉంటాము, అందరం ఖచ్చితంగా వస్తాము. ఆదివారం పెళ్ళి ఉందా అమ్మ? ఎక్కడికో పోతున్నట్టుగా అమ్మా? అవునమ్మా, సండే మా చుట్టాలది పెళ్ళి. పోవాలి, అందరం పోవాలి, ఖచ్చితంగా పోవాలి. కట్నం ఏ పాటిస్తుర్రు అమ్మా? కట్నాలా? నీకు తెలుసా, పిల్లలు మస్తు రిచ్, మస్తు పెడుతురు తెలుసా. 2 కట్టెల పొయ్యిలు, 2 ఇండక్షన్ స్టవ్లు, అంటే ఎలక్ట్రిక్ పొయ్యి ఉంటుంది చూడు అది, 2 గ్యాస్ సిలిండర్లు, 2 క్వింటాల కట్టెలు, 2 టర్బో స్టవ్లు, 10 లీటర్ల డీజిల్, 10 లీటర్ల పెట్రోలు. ఇక బంగారం గిట్ల ఉండాలి కదా, ఇక 5 తులాల బంగారం పెడుతుంది అంతే. ఇన్ని పెడుతురు తెలుసా. గతగానం పెడుతుర్రా అమ్మ? బాగా రిచ్ ఉన్నట్టు వాళ్ళు. మామూలు రిచ్ కాదు కవిత, మస్తు రిచ్. వాళ్ళకి తుమ్ము వచ్చినా కూడా హచ్చని తుమ్మరు, రిచ్ అని తుమ్ముతారు. అమ్మ నాకు ఒక సాయం చేస్తావా అమ్మ నువ్వు? సాయమేగా, ఏంటో చెప్పు, చిటికలో చేసేస్తా. నేను చెప్పినాక మళ్ళీ నువ్వు కాదనొద్దు చూడు. కాదనడమా? మా ఇంట వంటనే లేదు అసలు. అమ్మ కాదమ్మా, మీ ఇంట్లో 2 గ్యాసులు ఉన్నాయి అమ్మ, ఒక గ్యాస్ ఇవ్వవా అమ్మ? అమ్మో గ్యాసా? నువ్వు ఇంకేం అడిగినా వేయడానికి రెడీగా ఉన్నా కానీ గ్యాస్ మటుకు నన్ను అడగద్దు. ఇప్పుడే అంటిగా అమ్మ సాయం చేస్తా, ఏది అడిగినా ఇస్తా అంటివి, ఇప్పుడే గిట్లా అంటే ఎట్లా అమ్మా? గ్యాస్ అయిపోయిందమ్మా, ఫుడ్ ఎట్లా తినాలమ్మా? ఇంతలోనే మళ్ళీ ఏనంటున్నావు? కాదు కవిత, అన్నకు తెలిసిందనుకో మస్తు గొప్పడతాడు నన్ను. అయినా బయట గ్యాస్ దొరుకుతుందా? నువ్వే చెప్పు, నీకు తెలియదేమో చెప్పు పరిస్థితి. ఒక 2 రోజులమ్మా మా గ్యాస్ వస్తుంది, గ్యాస్ రాగానే తెచ్చిచ్చేస్తా, మా గ్యాస్ కూడా నీకు తెచ్చిచ్చేస్తా. సరే, ఇంతగానం బతిలాడుతున్నావు కదా, నీ కోసం ఫ్యామిలీ కోసము ఒక 2 రోజులు, మళ్ళీ నా గ్యాస్ నాకు తెచ్చియాలి, సరేనా? సరేనమ్మా, థ్యాంక్స్. అమ్మాయ్యా, వచ్చినావా మొత్తానికి? నీకోసమే చూస్తున్నా. 2 రోజులు అన్నావు, వారం రోజులు అయింది ఇప్పుడా వస్తే. నా సిలిండర్ ఏది అసలు? ఎడబెట్టు. నేను సిలిండర్ అడిగితే నువ్వు ఏడుపు మొదలు పెట్టినావు ఎందుకు కవిత? నాకు ఒక్క ముక్క అర్థమైతలేదు. దొంగలు ఎత్తుకపోయిరమ్మా, సిలిండర్ పోయిందమ్మా. ఇప్పుడు అన్న వస్తే ఏం చెప్పాలి కవిత? ఎంత పని అయిపోయింది, ఏం చెప్పాలి చెప్పు. నేను అన్నకి 2 రోజులు అని ఇన్ని రోజులకు వచ్చినావు, సిలిండర్ పోడగొట్టినావు, ఏం చేయాలి చెప్పు? ఇప్పుడు నా పరిస్థితి ఏందో. అయ్యేదేముందమ్మా, నువ్వు నేను కలిసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామమ్మా. ఇంకేం చేస్తాము, ఇంక అదే చెయ్యాలి మరి. నడువు పోదాం. ఏమైంది కవిత, మాకింత లేటా వస్తే? కొంచెం లేట్ అయిందమ్మా ఇవాళ. రావేమో అని భయపడ్డా తెలుసా, మస్తు బట్టలు ఉన్నాయి వాళ్ళ పిల్లడానికి. కాదమ్మా, అందరూ రీల్స్ తీస్తున్నారు, డాన్స్ చేస్తామమ్మా. ఏం డాన్స్ కవితమ్మా? బాయిలోనే బల్లి పలికే. ఓ అదా, చేద్దాం చేద్దాం. నడుము పట్టుకుందమ్మా. ఇంతలోనే ఏమైంది కవితమ్మా? డాన్స్ చేసినామమ్మా, నడుము పట్టేసుకుంది. అయ్యో, ఇవాళ కూడా పనంతా నాకే పడేటట్టుందిరా బాబు. అమ్మా నేను డాక్టర్ తనకి వెళ్ళాలమ్మా, నన్ను నడుము పట్టిస్తలేదమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఏముందమ్మా, ఇగో పప్పు ఉడకబెట్టినా, ఇక చింతపండు తీసుకు అందులో పోస్తున్నా, టమాటా పప్పు చేస్తున్నా.
ఏమైందమ్మా అన్నేమో ఇలా సీరియస్ ఉండు, ఏమన్నా గొడవ అయిందా? కొన్ని సార్లు అయినా అంతే అమ్మా, చెప్పింది చేసినా కూడా అట్లనే సీరియస్ గా ముఖం పెట్టుకొని కూర్చుంటాడు. అన్న ఏం చెప్పిండు, నువ్వేం చేసినావు? ఏం లేదమ్మా, ఫోన్ చేసిండు మధ్యాహ్నం, ఫోన్ చేసి ఏదైనా పిండి వంట చేయని చెప్పిండు. నేనేం చేసిన, నిమ్మకాయ పిండి వంట చేసిన దానికి కూడా సీరియస్ అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా, నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అసలు మనది ఏం తప్పు లేదమ్మా. ఏమైంది కవిత, అంత డల్లుగున్నావు ఇవాళ? లేదమ్మా, ఏం లేదు. ఒకసారి ఇక్కడ రా, ఎడ కూర్చో. ఏం లేదమ్మా, ఏం లేదు. కవిత ఒకసారి ఇట్రా అమ్మా. అసలు ఏమైంది, ఎందుకు అట్లున్నావు? రోజు ఏమో లొడలొడా వాగుతావు, ఇవాళ ఎందుకు అంత డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, పక్కింటి ఆమె దావత్ చేసుకుంటుంది, ఎదురింటి ఆమె దావత్ చేసుకుంటుంది. వాళ్ళు ఏమో చికెన్ తెచ్చి ఆమెనేమో తలకాయ కూర తెచ్చుకుంది. వాళ్ళు దావత్ చేసుకున్నాను విలువలేదమ్మా, అందుకే బాధపడుతున్నా. దానికా నువ్వు బాధపడేది అప్పటి నుంచి? ఏమైందమ్మా డల్గున్నావు? నీ బ్యాగులు ఉన్నట్టే కానీ ఒక్క రూపాయి లేదు. అవును కైతమ్మా, సార్ నీకు నెలకి ఎంత జీతం ఇస్తాడు మా ఇంట్లో పనికి? బాసన్ తోమినందుకు 1500 ఇస్తాడు, బట్టలు విన్నందుకు 3000 ఇస్తాడు, ఇల్లు చూసినందుకు 2000 ఇస్తాడమ్మా. ఏమి ఇస్తాడమ్మా? బట్టలు విండే పని ఉంది కదా, అది నేను చేస్తాను, నాకు 3000 ఇస్తావా? అమ్మ 3000? అమ్మ నేను ఇయ్యనమ్మా, నా వల్ల కాదమ్మా. బాసన్లన్నా అడుగుతా, మరి 1500 ఇస్తావా? అమ్మాగా ఒక పనికే 1500 అమ్మ. బాసన్లు బట్టలు రెండు చేస్తా, మరి ఒక 2000 అని ఇస్తావా? బాసన్లు బట్టలు వింటే 2000 ఇస్తానమ్మా. ఇక అంతేనమ్మా, నా అంతకంటే నా వల్ల కాదమ్మా. సరే మరి, సార్ చెప్పొద్దు. సరేనమ్మా, నువ్వు కూడా సార్ చెప్పొద్దు. సరే, డీల్. ఓకే, డీల్. ఏంటి కైతమ్మా, చీర మస్తుంది అలా మస్తు కట్టినవు, ఏం స్పెషల్ ఇవాళ? ఏముందమ్మా, పైన అమ్మ ఇచ్చింది చీరలు, 4 చీరలు కట్టుకోపోవని. పండగకు 4 చీరలు ఇచ్చింది, ఇప్పుడు కట్టుకోపోవని 4 చీరలు ఇచ్చిందమ్మా. పైనామెనా? అయినా ఇప్పుడేముందని పైన ఎందుకు ఇచ్చింది? పండగకి ఇస్తూనే ఉంటుందమ్మా. మా ఇంట్లో కూడా చూపించిందమ్మా, మా ఆయన చాలా మంచిగా మెచ్చుకుందమ్మా, బాగున్నాయి అని చెప్పిండమ్మా. కొంతమంది ఉంటారు కానమ్మా, పని చేయించుకుంటారు కానీ ఒక్క చీర కూడా ఇయ్యరమ్మా, పీసోళ్ళమ్మా. ఇవి నన్నే అంటుంది, అందరు ఇస్తారంటే నేను ఒక్కదాన్నే ఇయ్యనట. చెప్తా అమ్మా పోతున్నామా? ఒక్క నిమిషం ఆగు, వస్తున్నా. ఇగో ఈ 4 చీరలు నీకోసమే తీసి పెట్టినా, ఇవే కట్టుకోవాలి సరేనా? ఇగో మర్చిపోకుండా మీ ఇంట్లో కూడా చూపెట్టు సరేనా? ఇంట్లో వాళ్ళకేందమ్మా, గల్లీ మొత్తం చూపిస్తా. కవిత మా బ్యాగ్ కావాలా? ఏమొద్దమ్మా, నా సంచి నాకే ఉందమ్మా. బ్యాగ్ ఉందమ్మా, తెచ్చుకున్నా. కొంచెం అయితే బ్యాడ్ అయిపోతుంది.